ముందుగా వీక్షక బంధువులందరికీ కూడా శ్రీ 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 పెద్దమ్మ తల్లివారి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవ్యై నమః. శాంత స్వరూపిణ్యై శక్తి స్వరూపిణ్యై దుర్భిక్ష హరిణ్యై సర్వశుభ ప్రదాయై నమో నమః నమో నమః. మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి. ఈ ఆలయ ఆవరణలో కాలు పెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చింతగా ఉంటుంది మన మనసు. ఇక పెద్దమ్మ తల్లి వారి ఒక కథని చూసుకుందాం. ఈ కథలోకి వస్తే మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు, యజ్ఞ యాగాదుల్ని నాశనం చేసేవాడు, ఋషి పత్నుల్ని చెరబెట్టేవాడు, ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా వారి ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాదు, మహాబలవంతుడు. అందులోనూ వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరం అనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి వారి దేవస్థానం. ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రాంతాన్ని స్థానిక ఐతిహ్యం అయితే ఇది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం పెద్దమ్మ తల్లి గుడి. హైదరాబాద్ 400 సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా కాలం ముందే, ఆ మాటకొస్తే వేల సంవత్సరాల క్రితమే బిహెచ్ఎల్ లో పెద్దమ్మ తల్లి వెలిసింది. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు అమ్మవారిని భక్తి భావంతో కొలిచేవారు. అక్కడి ప్రజల కులదేవత పెద్దమ్మ తల్లి. మంచి జరిగితే నైవేద్యాలు ఇచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఈ బలులు అంతరించిపోయినా అక్కడక్కడ ఇవి మనకి కనిపిస్తుంటాయి. అలాగే మన బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి దేవస్థానం కూడా ఎన్నో మహిమలతో కూడుకున్న దేవస్థానం. మరి ఇక్కడ వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారు బిహెచ్ఎల్ భక్తులను, చుట్టుపక్కల ఉండే గ్రామ భక్తులను కరుణిస్తూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై విలసిల్లుతూ ఆమె మహిమలను చూపిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలతో చివరి ఆదివారం రోజున అమ్మవారికి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి బోనాల జాతర 3 రోజుల పాటు మహత్తరంగా జరిపిస్తున్నారు. మరి ఆ మహోత్సవాల తేదీలు ఒక్కసారి చూసేద్దామా? తేదీ 18/7/2025 నుంచి 20/7/2025 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఆషాఢ బహుళ దశమి తేదీ 20/7/2025 ఆదివారం రోజున శ్రీ 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 పెద్దమ్మ వారి బోనాల పండుగను జరుపుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడినది. బోనాల పండుగ సందర్భంగా విశేష పూజా కార్యక్రమ వివరాలేంటో చూద్దామా? ఆషాఢ బహుళ అష్టమి శుక్రవారం తేదీ 18/7/2025 ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఈడీ బిహెచ్ఎల్ హెచ్పిఈపి మరియు శ్రీ వైవి శ్రీనివాసరావు ఈడీ బిహెచ్ఎల్ పిఈఎన్ఎస్డి గార్లచే ఉత్సవాల ప్రారంభోత్సవం జరపబడుతుంది. ఉదయం 9:30 అమ్మవారికి క్షీరాభిషేకం. ఆషాఢ బహుళ నవమి అనగా శనివారం రోజున 19/7/2025 ఉదయం 9:30 అమ్మవారిని శాకాంబరి అలంకరణలో చూస్తారు. అలాగే సాయంత్రం 7 గంటలకి శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం. ఆషాఢ బహుళ దశమి ఆదివారం రోజు 20/7/2025 బోనాల పండుగ మహోత్సవ విశేష పూజా కార్యక్రమములు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే శ్రీ 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 పెద్దమ్మ తల్లి వారి బోనాల పండుగ సందర్భంగా నిర్వహింపబడే విశేష పూజా కార్యక్రమాలతో భక్తులెల్లరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. అలాగే బోనాల మహోత్సవాల నిర్వహణకు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కొరకు భక్తులు ధన కనక వస్తు రూపేణ కానుకలను సమర్పించుకొని లోకపావని అయినటువంటి శ్రీ 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 పెద్దమ్మ వారి కరుణా కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్య అభివృద్ధి పొందగలరని మనవి. చూశారు కదండి శ్రీ 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 బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి వారి విశేష పూజా కార్యక్రమ వివరాలు. మరి భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందగలరని కోరుతున్నాం.